సుబ్బారావు గారి వైఫ్ నండి. మీ వారున్నారా? ఉన్నారండి. మూర్తి గారికి ఒకసారి ఇస్తారా? ఆయన లేరండి. ఇప్పుడు నాకు ఏ అమ్మాయితో ఎఫెన్స్ లేవు. అంటే పాస్ట్ లో ఉన్నాయన్నమాట. నేను స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. అరటి పండు లంబా లంబాని దీని పేరు పెట్టాను. వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్ ఉన్నాడండి. అట్లీస్ట్ ఇల్లు చూడడం వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. ఇలాంటి టైంలో విసిగిస్తే విడాకులు ఇస్తాను, జాగ్రత్త. ఈ ఇల్లు రామాలయం. ఇక్కడుంటే రాముడు బొమ్మన ఉండాలి, లేకపోతే మా ఆయన బొమ్మన ఉండాలి. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు. గోపి, నువ్వు సచ్చావనుకొని ఎవడైతే ఏం లేని అడ్డగాడిదని చేసుకున్నాను. పతివ్రత స్టాండర్డ్లన్నీ మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఒకటే లోపం, మనిషిని వీడి దగ్గర ఉన్నాను గానీ మనసు నీ దగ్గర బ్లాక్ అయిపోయింది. నా కోసం మీరు కొట్టే చప్పట్లన్నీ ఆయనకే చెందాలి. నా మెళ్ళో వేసే ప్రతి దండ ఆయన పాదాల మీదకే చేరాలి. నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చేయి. నొప్పి ఇట్టే పోతుంది. లంచ్ కి రైస్ పెట్టాలా, చపాతీలు చేయాలా? నేను హట్టు ఫీల్ అయ్యాను. పొంగుముట్టి పెట్టుకున్నాను. ఏమిటి పోజు? మర్యాద ఏమిటి రెస్పెక్టింగ్ అండి. కామెడీ చేస్తున్నావా? నై నై నై